నమస్కారం. వత్తులు ముట్టించడం అనేటువంటిది దీపాలకే ప్రాధాన్యం కాబట్టి కార్తీక మాసంలో చాలామంది 365 వత్తులు ముట్టించుకుంటారు. అది ఆవు నెయ్యిలో తడిపి నదీ స్నానం చేసి, వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నదుల దగ్గరికి వెళ్ళి నదీ స్నానం చేయవచ్చు. ఒకవేళ అవకాశం లేనటువంటి వాళ్ళు మనకు ఏ నీళ్ళైనా కూడా మనకు సూర్యుడు ఏం చేస్తున్నాడు, సముద్రంలో నీళ్లను తన స్ట్రాలతో వేల కిరణాలతో తీసుకుంటున్నాడు, మళ్ళీ వర్ష రూపంలో మనకు పంపిస్తున్నాడు. అందుకని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని చెప్పేసి చెప్పుకుంటాం. కనీసం మనం ఇంట్లో స్నానం చేస్తున్నా, వాపి కూప తటాకాల్లో ఎక్కడ మనం స్నానం చేస్తున్నా కూడా ఆ నీళ్లను గంగాజలం లాగానే మనం భావిస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి అలా భావిస్తున్నటువంటి సమయంలో మనం స్నానం చేసిన తర్వాత 365 రోజుల్లో ఈ యాంత్రిక యుగంలో ప్రతిరోజు దీపం పెట్టవచ్చు. ఒకసారి దీపం పెట్టడానికి సమయం లేకపోవచ్చు, ఇంకోసారి ప్రయాణాల్లో ఉండవచ్చు. అందుకని చెప్పేసి ఏ రోజైనా నేను మర్చిపోతే, ఓ కార్తీక దామోదర, నేను 365 రోజులు చేసినటువంటి వాట్లలో మరి ఒకవేళ నేను దీపాన్ని ముట్టించకుండా వెలిగించకుండా ఉంటే ఆ దోషాన్ని నాకు పోగొట్టు అని చెప్పేసి చెప్తూ 365 వత్తులను, అంటే 3 పూర్ల వత్తులను ఉంటాయి, 5 పూర్ల వత్తులను ఉంటాయి, 11 పూర్ల వత్తులను ఉంటాయి. రకరకాల వత్తులు మనకు దొరుకుతున్నాయి. తర్వాత చేసుకుంటారు చాలామంది భక్తిగా. దాంతోపాటు గణపతికి ఒక పువ్వత్తి కూడా పెడతారు. ఏ వత్తులు మనం ముట్టిస్తున్నా దాంట్లో ఒక పువ్వత్తిని పెట్టేసి దాన్ని గోఘృతంలో, అంటే ఆవు నెయ్యిలో, మంచిగా కాసినటువంటి ఆవు నెయ్యిలో వాటిని పెట్టేసి తులసి కోట దగ్గర అక్కడ పద్మం వేస్తారన్నమాట. ఆ పద్మం ముగ్గు వేసేసి వరిపిండితో దాని మీద ఈ ప్రమిదలు, పెద్దగా ఉన్నటువంటి ఒక ప్రమిదలో వాటిని ముట్టించేసి భగవంతునికి చూపెట్టడం, తులసికి వస్త్రం, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ పెడుతూ ఆ గోవిందుడికి సంతృప్తి కలగాలని చెప్పేసి సాయంత్రం సమయాన దీపాలు ముట్టిస్తున్నటువంటి వాళ్ళు దీపావళి నుంచి మనకు చూస్తుంటాం, దీపాలు ఇంటి ముందర వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా తులసి కోట దగ్గర పొద్దున స్నానం చేసి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవాలయానికి వెళ్ళి ఓపిక ఉన్నవాళ్ళు అక్కడ పెడుతుంటారు. ఇంకా ఓపిక ఉంటే నది స్నానాలు, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో నదులుంటే ఆ నదికి వెళ్ళి నదిలో దగ్గర కూడా దీపాన్ని పెడుతుంటారు. సైకత లింగాన్ని దాన్ని చేసి పెడుతుంటారు. తర్వాత ఎక్కడికి పోలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇళ్లల్లోనే తులసి కోట దగ్గర చక్కగా ఆవు పేడతో కానీ పసుపు నీళ్ళతో కానీ అలికి రంగవల్లులు పెట్టి ముగ్గులు పెట్టేసి దాని మీద ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఈ 365 వత్తులతో పాటు ఒక పువ్వత్తిని కూడా పెట్టి వెలిగిస్తే అది భగవంతునికి చాలా ప్రీతికరమైంది అని చెప్పేసి మనకు స్కంద పురాణంలో తెలియజేశారు. అందుకని అవకాశం లేనటువంటి వాళ్ళు, ఎప్పుడన్నా పెట్టనటువంటి వాళ్ళు ఇది కవర్ కావాలంటే మొత్తం 365 రోజులది మనం దాంట్లో పెట్టడానికి వీలవుతుంది. 365 వత్తులు ఎందుకు పెట్టాలి అంటే దానికి సమాధానం.